కుటుంబాల ఎడల, మన కుటుంబంలో ఉన్న వారి ఎడల మనం నిజంగా శ్రద్ధ చూపిస్తున్నామా, లేదా నిర్లక్ష్యం చేస్తున్నామా? వారిని పట్టించుకోవడం మానేస్తున్నారా? ఆలోచించండి. కుటుంబం చాలా విలువైంది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. వాస్తవంగా ఈ మాటలు పెద్దలు, సంఘములో అధ్యక్ష పదవిని ఎవరైతే ఆశిస్తారో వాళ్ళ గురించి ఒక జాబితా, వారు ఎలా ఉండాలి అనేది. నేనంటాను, ఇది ప్రతి ఒక్క వ్యక్తికి, ఒక కుటుంబాన్ని పాలించు ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. ఇవి కుటుంబము ఎడల నిర్లక్ష్య ధోరణి ఎంత ప్రమాదానికి దారితీస్తుందో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. మనం మన కుటుంబాన్ని, ఎందుకు కుటుంబము అనేది దేవుడు కట్టిన వ్యవస్థ. ఒక కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు, ఇది ఒక కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుడు సమాజానికి గొప్ప సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త, దేవుని యందు భయభక్తులు కలిగిన భార్యలో నుంచి దేవుడు భయభక్తులు కలిగిన బిడ్డలను తీసుకొస్తాడు. ఆ బిడ్డల ద్వారా దేవుడు లోకానికి సందేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. వారే బలవంతుని చేతిలో బాణాలు. వారి గురించి రాయబడిన మాటలు, బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు, దేవుడు ఒలీవ మొక్కలతో పోల్చాడు. నేటి దినాన క్రైస్తవులని పిలువబడిన అనేకులు కుటుంబము ఎడల నిర్లక్ష్యం చూపిస్తున్నారు. జాగ్రత్త. మీరు కుటుంబంలో భర్తగా ఉన్నారా, భార్యగా ఉన్నారా, లేదా పిల్లలుగా ఉన్నారా? ఎవరి బాధ్యతలో వాళ్ళయ్యా. అందరు కలిస్తేనే కుటుంబం. భర్త విధులు భర్త పోషించాలి, భార్య విధులు భార్య పోషించాలి. అదే సమయంలో పిల్లలు తల్లిదండ్రులకు లోబడై వారు అడుగుజాడల్లో నడవాలి, దేవుని యందు భయభక్తులతో మెలగాలి. అప్పుడే కుటుంబం కదా. ఇక్కడ కుటుంబాన్ని ఏలువాడిగా ఉండాలి అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. భర్తకి, భార్యకి చెప్తుంది జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టుకో అని చెప్తుంది. నేటి దినాన ఇక్కడ అనేక మంది విఫలమైపోతున్నాం. కారణాలు చాలా ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి చాలామంది, వారికి ఉన్న బాధ్యతలను బట్టి, ప్రత్యేకంగా నేటి దినాల్లో తీవ్రమైన ఒత్తిడితో కూడిన ప్రపంచంలో పరుగులు తీస్తున్న కుటుంబాలు. భర్త పనికి వెళ్ళాలి, భార్య పనికి వెళ్తేనే పోషణ, వారిద్దరికి సమయం గడపడానికి సమయం లేదు, పిల్లలతో ఉండే సమయం అసలే లేదు. పిల్లలు ఉదయకాలం స్కూల్కి వెళ్ళి సాయంత్రం వేళ తిరిగి వస్తారు, అలసిపోయి పడుకుంటారు. ఇక కుటుంబము దేవుని యొక్క విలువలు ఎప్పుడు నేర్చుకుంటారు? కలిసి కూర్చొని. అందుకే కుటుంబాలు విఫలమైపోతున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో కుటుంబాలు విఫలమైపోతే ఇక దేవుడు చిత్తం మన జీవితంలో ఎలా నెరవేరుతుంది మీరు ఆలోచించండి. మనం చెప్పగలమా? నేను నా ఇంటి వారం యెహోవాను సేవిస్తామని ఆ దినాన యెహోషువ మాటలు మనం చెప్పగలమా? ఈ దినాన ఆలోచించండి. అవసరం. నేటి దినాన మీరు అనేకమైన పని పాటల్లో, తీవ్రమైన పనుల్లో పడిపోయి మీ భార్యను నిర్లక్ష్యం చేస్తున్నారా? మీ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? లేకపోతే భార్యకు నీ భర్త నిర్లక్ష్యం చేస్తున్నారా? మీ పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారా? అవును, తీవ్రమైన పనిలో తీవ్రమైన ఒత్తిడి కాదనలేని సత్యం. అయితే దానికన్నా మీ కుటుంబం విలువైంది. వింటున్నారా? సమూయేలు న్యాయాధిపతి, సమూయేలు యాజకుడు, దీర్ఘదర్శి, న్యాయాధిపతి. ఎంత గొప్పవాడు! ఆయన యాజకుల్లో మోషే, అహరోనులుండ్రి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. సమూయేలు ఎంత గొప్పవాడో తెలుసా? సమూయేలు అంటున్నాడు, బాల్యము నుండి ఇప్పుడు తలనెరిసిన వృద్ధుణ్ణి నేను మీ మధ్య ఉన్నాను. ఇశ్రాయేలుతో అంటున్నాడు, నేను నా బ్రతుకు ఎలాంటిదో మీకు తెలుసు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ అంత గొప్ప సమూయేలు పిల్లలు పనికి మాలినోళ్ళు, ధర్మాన్ని అమ్మేశారు, న్యాయాన్ని అమ్మేశారు. వాళ్ళు మంచోళ్ళు కాదు. ఆ ఇశ్రాయేలీలో వచ్చి అంటున్నారు సమూయేలుతో, నీ పిల్లలు నీ వంటి వారు కారు అని. విచారకరం కదా.
దావీదు. ఆ పిల్లలు ఎవరు దావీదులాగా తయారయ్యారు చెప్పండి? లేదు. ఏలి, ఆ ఇద్దరు పిల్లలు. మీరు ఆలోచించండి ఒకసారి. అహరోను కుమారులు వేరొక అగ్నిని తీసుకొచ్చి ఏమయ్యారు వాళ్ళు? ఇలా మనం ఆలోచించినప్పుడు దుఃఖం కలుగుతుంది. అరే, నేను నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నానా? ఒకవేళ ఆ స్థితిలో ఉన్నారేమో. చిన్న చిన్న మాటలకి అపార్థాలు, భార్యతో మాట్లాడకపోవడం, భర్తతో మాట్లాడకపోవడం, ఈ ప్రభావం మీ బిడ్డల మీద పడ్డం. అలా పడే కదా దీన దారి తప్పి భయంకరంగా అత్యాచారానికి గురైంది పరిశుద్ధ గ్రంథంలో యాకోబు కూతురు. ఆ ఇంట్లో కారణాలే. అటువంటి స్థితి మీకు ఉండకూడదు. వింటున్నారా? కుటుంబం చాలా విలువైంది. కుటుంబాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి. నీ భార్య నీకు చాలా విలువైంది. నీ భర్త మీకు చాలా విలువైనవాడు. ఈ ప్రపంచంలో మీ బిడ్డల లాంటి సంపద, ఆస్తి మీకు ఏది లేదు. దేవుడిచ్చిన బహుమానం. ఓ చోట కూర్చోండి, సమయాన్ని కేటాయించుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగి నేను నా ఇంటి వారం యెహోవాని సేవిస్తామని మీరు ఐక్యత, అనురాగాలతో ఉండాలి. అశ్రద్ధ, నిర్లక్ష్యం, సమయాన్ని పోగొట్టుకోవడం, దేవుని సన్నిధిని మీ జీవితంలో లేకుండా చేసుకోవడం పని 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 కాదు. దేవుడు దేవుడు దేవుడు. మీ బిడ్డలకు అది నేర్పండి. కుటుంబాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. 128వ కీర్తన మీ జీవితంలో దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు.